ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మీకు తెలియదు కాదు. ఈరోజు ఏప్రిల్ 13వ తారీఖు, మే 13వ తారీఖు నాడు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఖమ్మం పార్లమెంట్ కూడా అంటే కరెక్ట్ గా ఈ రోజుకి పోలింగ్ తారీఖు 29 రోజులు ఉంది. 30వ తారీఖు 30వ రోజు నాడు ఖమ్మం పార్లమెంట్ కి కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లైన మీరందరూ కూడా మీ శ్రేయోభిలాషులు, మీరు అభిమానించేవారు, మీరందరూ ఓటు వినియోగించుకునే టైం ఆసన్నమైంది. షెడ్యూల్ వచ్చేనాడు అనుకున్నాం 55 రోజులు ఉంది, 56 రోజులు ఉంది, ఈ టైం ఎట్లా గడిచిపోతుందా ఏంటా అని అనుకున్నాం. చూస్తామనే నెల రోజుల లోపులోకే ఎన్నికల డేట్ వచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. ఈ ఎన్నికల్లో రాబోయే 2-3 రోజుల్లోపే నాకు తెలిసి మన పార్టీ అభ్యర్థిని కూడా ఏఐసిసి ప్రకటించనుంది. అభ్యర్థి ఎవరైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరైతే బీఫామ్ వస్తుందో కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్న మనందరం అభ్యర్థి ఎవరన్నది ముఖ్యం కాదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించి ఈ దేశానికి ఆనాడు గాంధీ కుటుంబం ఏదైతే శ్రీమతి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు ఈ ప్రజల కోసం, ఈ దేశ బాగోగుల కోసం ప్రాణాలు భారతదేశ ప్రజల కోసం అర్పించిన సంగతి మీకు తెలియదు కాదు. ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా, ప్రధానమంత్రి కావాలి అని అనుకుంటే ఆనాడు గాంధీ కుటుంబంలో రాహుల్ గాంధీ గారు ఎప్పుడో 2 పర్యాయాలు ప్రధానమంత్రి అయ్యేవాడు. అటువంటి అవకాశాన్ని వచ్చినా దాన్ని సున్నితంగా పక్కకి నెట్టి ఈ దేశ ప్రజలు, ఈ దేశ బాగోగులు, ఈ దేశ గౌరవం కాపాడాలని ప్రధానమంత్రి సీటుని ఆనాడు రాహుల్ గాంధీ గారు తీసుకోలేదు. కానీ ఈనాడు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలి అని, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి అని మనందరం కలలుకంటున్నాం. దాంట్లో భాగంగా ఖమ్మం పార్లమెంటు సీటును కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మంచి మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా ఈ కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణుల్ని ఈ వేదిక ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో కొన్ని అనుమానాలు ఉన్నాయి, మీలో కొన్ని నివృత్తి చేయాల్సిన విషయాలు ఉన్నాయి. తప్పకుండా ఈ కార్యక్రమం అయిన తర్వాత మీ అందరితో ప్రతి మండలం ముఖ్య నాయకులతో కూర్చొని చర్చించడం కూడా జరుగుతుంది. ఈ రాబోయే 28-29 రోజుల్లో ప్రతి ఒక్క కాంగ్రెస్ అభిమానించే నాయకులు, కార్యకర్తలు, ఆడబిడ్డలు కష్టపడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అస్సం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి మంచి మెజార్టీతో అసెంబ్లీ ఎన్నికల్లో ఆనాడు పొత్తుల్లో భాగంగా మనం సిపిఐ పార్టీకి పొత్తుల్లో ఇదొక్క సీటు, కొత్తగూడెం సీటు ఆనాడు ఇచ్చాం. ఇదే వేదిక ద్వారా యావత్ కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణుల్ని ఒకే పిలుపుతో మన మిత్రపక్షమైన సిపిఐ పార్టీ అభ్యర్థి ఆనాడు కోనంనేని సాంబశివరావుని గెలిపించాలని పిలిచిందే తనుగా మీ మనసుల్లో ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని అవాంతరాలు వస్తాయని తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి, మీ సీనన్న పిలుపుని మేరకు మీరందరూ ఆనాడు ఎలా అయితే కష్టపడి మన మిత్రపక్షమైన సిపిఐ పార్టీ అభ్యర్థిని 26-27 వేల మెజార్టీతో ఆనాడు మీరు గెలిపించారు.
అదే రకంగా ఈనాడు మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పార్లమెంట్ కి నిలబడబోతున్నాడు. కాంగ్రెస్ పార్టీ గుర్తు హస్తం గుర్తు రేపు బ్యాలెట్ పేపర్ మీద బ్యాలెట్ బాక్స్ లో కనబడబోతుంది. ఈవీఎంలో మీరందరూ కాంగ్రెస్ పార్టీని దీవించి ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మంచి మెజార్టీతో గెలిపించుకొని ఏదైతే మన మనసులో ఉందో, ఏదైతే గాంధీ గారి కుటుంబానికి మనందరం గాంధీ కుటుంబానికి రుణపడి ఉన్నామో తప్పకుండా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే దాంట్లో మన పార్లమెంటు సభ్యుడిని కూడా తన ఓటుని అక్కడ వినియోగించుకునే విధంగా అత్యధిక ఓట్లతో మన అభ్యర్థిని గెలిపించాలి. ఎందుకు గెలిపించాలని ఎవరైనా అడిగితే తెచ్చుకున్న ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 110 రోజుల్లో ఆనాడు ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చామో 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు ప్రజలకు అందించిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు ఏదైతే నిరుద్యోగ తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎన్నికల కోడ్ లోపే అంటే సుమారు 92-93 రోజుల్లో నాకు తెలిసి 32,000 ఉద్యోగాలు నిరుద్యోగ తమ్ముళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ఇందిరమ్మ ప్రభుత్వం. ఈనాడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు అంటే మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎలా అవాక్కులు చవాకులు పేరుతున్నారో మీకు తెలియంది కాదు. సాధించుకున్న తెలంగాణని గడిచిన 10 సంవత్సరాలలో కళ్ళబొల్లి మాటలు చెప్పి కుళ్ళు కుతంత్రాలతో తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా దోచుకున్నారో మీకు తెలియంది కాదు. అంతేకాదు ఏదైతే గడిచిన వర్షాకాలంలో సుమారు 56% తక్కువ వర్షపాతం పడితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికే ఋతుపవనాలు వెనక్కి వెళ్ళాయి. ఒక్క చుక్క వర్షం పడే పరిస్థితి లేదు. ఆ ప్రభుత్వం చేసిన ఘనకార్యం వల్ల రైతన్నలకి సక్రమంగా ఇవ్వలేని పరిస్థితి ఈనాడుంది. ఆ ప్రభుత్వం చేసిన ఘనకార్యాల వల్ల సామాన్య ప్రజలకి గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో తాగునీరు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈనాడు మనం చూస్తున్నాం. మిషన్ భగీరథ అద్భుతంగా చేశామని చెప్పారు. సుమారు 45,000-46,000 కోట్లు తెలంగాణ ప్రజల సొమ్ముని ఆనాటి ప్రభుత్వ పెద్దలు కొల్లగొట్టారు. అది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులు కావు. ఆనాడు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు టిఆర్ఎస్ పార్టీ పెద్దలు వారి దౌర్భాగ్య ఫలితమే ఆ మిషన్ భగీరథ ఈనాడు తెలంగాణ ప్రజల శాపంగా మిగిలిందని చెప్పక తప్పదు. 47,000 కోట్లు ఖర్చు పెట్టి చేసిన మిషన్ భగీరథ పనులతో తెలంగాణ ప్రజలు ఈనాటికి బుగ్గలు మంచినీళ్ళు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి గడిచిన 10 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం చేసింది. ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ మంత్రులమైన మేమందరం ఎన్ని వేల కోట్లు ఖర్చైనా పర్వాలేదు, తెలంగాణలో ఏ మారుమూల ప్రాంతానికి పోయినా ఏ ఇంటిని అడిగినా ఒక్క మంచినీళ్ళ విషయంలో మాకు రాలేదు అనే విధంగా పుష్కలంగా తాగునీరు ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అధికారులతో కూర్చొని చర్చించి తాగునీరు విషయంలో అదే రకంగా రైతన్నలు పండించిన ధాన్యం అమ్మకాల విషయం గురించి క్షుణ్ణంగా అధికారులకు ఆదేశం ముఖ్యమంత్రి